సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధర్మాల సత్యనారాయణ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి డిప్యూటీ మేయర్ గారికి మరియు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్స్ కోఆపరేటివ్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నిజామాబాద్ నగరపాలక సంస్థ తరఫున సిబ్బంది తరఫున స్వాగతం సుస్వాగతం. కూడా కొంత కాల పరిమితి అనేది ఉంటుంది, టెన్యూర్ అనేది ఉంటుంది. మరి వీళ్ళు 2000 సంవత్సరంలో ఈ కార్పొరేట్ అందరూ ప్రజలతో ఎన్నికై పాలకవర్గంగా చేసిన కార్పొరేటర్ అందరికీ, మేయర్ గారికి మరియు డిప్యూటీ మేయర్ గారికి అందరికీ ఒకసారి గట్టిగా అందరూ కూడా ఆశీర్వాదాలు ధన్యవాదాలు తెలియజేయాలని. ముఖ్యంగా నగరపాలక సంస్థ అభివృద్ధిలో తర్వాత తమకు సంబంధించినటువంటి డివిజన్లో అమోఘమైన కృషి చేసి తర్వాత వాటి డివిజన్లకు సంబంధించి వాటి రూపురేఖలన్నింటినీ కూడా మార్చడంలో వాళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ పాత్రలో వాళ్ళు రావడానికి కారణమైనటువంటి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనము ఈరోజు సకర్వంగా వారికి ఈ కాల పరిమితి రేపటితో ముగుస్తున్నందున ఈరోజు మనం సన్మాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ సన్మాన కార్యక్రమాన్ని అధ్యక్షత వహించవలసిందిగా మరియు కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా గౌరవ మేయర్ గారిని కోరుతున్నారు. నగరంలో అలాగే మేయర్ గారికి అలాగే డిప్యూటీ మేయర్ గారికి అలాగే వేదిక రామచంద్రులందరికీ అలాగే ప్రొఫెసర్ గారికి అలాగే వేదిక ముందు కూర్చున్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు నేను మీ అందరి ముందు ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నా అంటే దానికి కారణం మా దుబ్బపల్లి ప్రజలు అలాగే నన్ను ప్రోత్సహించి ముందు నడిపించినటువంటి మన మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ శ్రీ బాలిరెడ్డి గౌరవ్ గారికి నేను ఎల్లప్పుడూ రుణపడతాను. యువతని ప్రోత్సహించి రాజకీయాల్లోకి రావాలని మమ్మల్ని ఎంతో కృషి చేసండి ఆ పెద్ద మనిషిని ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు గుర్తు చేసుకున్నాను. ఎవరు తప్పు అనుకోవద్దు. అలాగే అతి చిన్న విషయంలో కూడా మాకు సహకరించిన అధికారులు అందరికీ చాలా ముఖ్యంగా శానిటేషన్ వాళ్ళు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు వారి యొక్క సేవలు ఎంతో గొప్పవి. కరోనా సమయంలో కూడా వాళ్ళు ఎటువంటి ప్రాణాలను భయపడకుండా కూడా వాళ్ళు చేసిన సేవల్ని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. అలాగే మన మాజీ శాసనసభ్యులు అర్బన్ ఎమ్మెల్యే గారు మన సిటీని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. చూసినట్టయితే రోడ్ డివైడర్స్ కానీ ముఖ్యంగా మన ఈ గవర్నమెంట్ రానున్న రోజుల్లో కూడా మంచి పథకాలని ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రజలకు మంచి సేవ అందించాలని కోరుకుంటూ ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన పెద్దలకు ముఖ్యంగా ప్రతి డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఎంతో ప్రోత్సహించారు. మేము గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి వచ్చాం కానీ ముందు వాళ్ళు మాకు ఎంతో నేర్పించారు. ఏ కానీ టీ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ సిస్టమ్ మాకు అలవాటు పడేలాగా మాకు దగ్గర
రెండు చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ తరఫున మా 32 డివిజన్ ప్రజల తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా లాస్ట్ వారి మా అన్నగారైనటువంటి శేఖర్ గారి పైన జరిగినటువంటి అటాక్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ఆ అటాక్ని ముద్ర వేయడానికి ఆ బురదను మాపై రాయడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ స్టాండింగ్ విత్ గౌరవ్ మేయర్ గారు అన్న విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇదేదో పొలిటికల్ స్పీచ్ లాగా ఉన్నది కాబట్టి నా కుటుంబ సభ్యులతో నేను మాట్లాడుతున్నా అన్న సదుద్దేశంతో ఒక 2 నిమిషాలు ఎక్కువనే తీసుకొని మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడతా మేడం పర్మిషన్ ఇచ్చిందా? గౌరవ్ మేయర్ గారు పర్మిషన్ ఉందా? అయితే నాకు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి సంబంధం ఎటువంటిదంటే మా తాతగారు చిన్నయ్య గారు గడుగు చిన్నగా గారు గడుగు తులసమ్మ గారు అందరూ మున్సిపల్ ఎంప్లాయీ అంటే ఆఫీసర్లు కావాలన్నా మా పెద్ద తాత మా చిన్న తాత ఇద్దరు బోర్డు తీసుకుంటే శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఇద్దరు కూడా బోర్డు తీసుకుంటే రిటైర్ అయ్యారు. అదేవిధంగా మా గడుగు తులసమ్మ గారు రోడ్లు ఊడుస్తుంటే ఆమె కూడా రోడ్లు ఊడుస్తుంటేనే రిటైర్ అయ్యారు. మాకు శానిటేషన్ డిపార్ట్మెంట్ అన్నా మున్సిపల్ కార్పొరేషన్ అన్నా మా కుటుంబంతో సమానం కాబట్టి నేను శానిటేషన్ డిపార్ట్మెంట్ వారికి శిరస్సు వంచి 2 చేతులు జోడించి మమ్మల్ని ఇన్ని రోజులు శుభ్రంగా వస్తూ మా ప్రాణాలు కాపాడుతూ కరోనా టైంలో మీ ప్రాణాలను అడ్డుపెట్టి శానిటేషన్ వర్కులు ముందరికి జరుపుతూ మేము ఎన్ని రోజులు మిమ్మల్ని చీదరించుకున్నా కోపగించుకున్నా ఎక్కడున్నా తొందరగా రండి అన్నా మీ ఇంట్లో వారిని మీ ఆరోగ్యాన్ని మీ ప్రాణాలని లెక్క చేయకుండా నిజామాబాద్ అర్బన్కి సంబంధించినటువంటి ప్రజల కోసం మీరు పనిచేసినందుకు శానిటేషన్ డిపార్ట్మెంట్ వారికి శిరస్సు వంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతుందంటే కార్పొరేటర్ల పని తర్వాత ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ల పని తర్వాత మేము చెప్పినా చెప్పకుండా మీకు చాలీ జీతాలతో మీకు జీతాల సమయానికి రాకపోయినప్పటికీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వారు వాటర్ సెక్షన్ వారు ప్రతి ఒక్కరు రాత్రి భవన్లు నిజామాబాద్ కార్పొరేషన్ అభివృద్ధికి పనిచేసినటువంటి ఎంప్లాయీస్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు ఒక వెలుగు ఉన్నది. గౌరవ మేయర్ గారు మా వెలుగు తీరుస్తున్నట్టుగా మీరు తీర్చలేరు. మా కార్పొరేటర్లందరికీ మీరు టూర్ బాకీ ఉంటారు. మా కార్పొరేటర్లందరినీ టూర్కి తీసుకుపోవాలా? మీటింగ్లు 2-3 పెట్టిండ్రు. ఇది చేద్దాం తమ్మి అది చేద్దాం తమ్మి అన్నారు. లాస్ట్ కార్పొరేషన్ నడిచిపోతున్నది. దయచేసి ఇప్పటికైనా సొంత పైసలు మన దగ్గర దండికున్న శేఖర్ దగ్గర పైసలు సొంత పైసలు తీసుకుపోతారని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు ధన్పాల్ సోమనారాయణ గుప్తా గారు దానికి అంతులని చెప్పి సంబోధిస్తారు. వారు కూడా నేను స్టార్టింగ్ కలుపునట్టి ధన్పాల్ సోమనారాయణ గుప్తా గారు హిందువుల నాయకులు మైనార్టీ ఏరియాలలో వారు పనిచేస్తారా చేయరా చూద్దామని అనుకున్నాం. కానీ మొన్న జరిగినటువంటి ఎంపీఎల్ గవర్నమెంట్ అయితేనేమి దానికంటే ముందు జరిగినటువంటి వారు ఎమ్మెల్యేగా గెలిచిన మరో దినమే వారు అందరే చెప్పారు పార్టీలు వేరైనప్పటికీ మైనారిటీ ఏరియాలో ఉన్న వారు కూడా నా సోదరులే అని చెప్పేసి బీజేపీ పోతున్న ఎజెండాని దాటి మానవత్వాన్ని దాటుకున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే ధన్పాల్ సోమనారాయణ గుప్తా గారు మా ఎంఐఎం షకీల్ భాయ్ మా షైబల్ అన్న బాగా సదాశివ ఫండ్స్ కోసమైనా దేనికైనా కానీ వారు కూడా వారున్నన్ని 5 సంవత్సరాల్లో పార్టీలకు అతీతంగా ప్రతి డివిజన్ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి నాయకులు శ్రీ బిగాల గణేష్ గుప్తా గారు. వారిని పార్టీల పరంగా ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం, వారి విధానాలను మేము వ్యతిరేకిస్తాం. కానీ చేసిన మంచిని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి మనకు కాబట్టి ఖచ్చితంగా గౌరవనీయులు బిగాల గణేష్ గుప్తా గారు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషించారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం తర్వాత గౌరవనీయులు షబ్బీర్ అలీ గారు టీఎంఐడిసి ఫండ్ ద్వారా తీసుకొచ్చినందుకు వారిద్దరికీ కూడా నేను సభాముఖంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకొస్తే మా అక్క తల్లి సమానమైనటువంటి గౌరవ మేయర్ గారు మొన్న చూసినామమ్మ మీ రూపం పెట్టుకుంటారు. ఎన్ని రోజులు లక్ష్మీదేవిగా కనిపించింది, మొన్న లాస్ట్ కౌన్సిల్లో దుర్గామాతలుగా కనిపించింది. మాకు లాస్ట్ ఎజెండా పాస్ ఏం చేసుకుంటారని చెప్పేసి సరే మేయర్ గారు అన్నప్పుడు ఆ ఇండివిజువాలిటీ ఉండాలా,
చెప్పినా కానీ కూడా మమ్మల్ని భరించినందుకు చాలా చాలా ధన్యవాదాలమ్మా. మా అక్కని ఇంత భరించే విధంగా వెనుకుండి నడిపించినటువంటి దండు శేఖరన్న గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మున్సిపల్ సిబ్బందికి ఎప్పుడైనా కానీ కూడా మేము కొద్దిగా ఎక్స్ట్రా మాట్లాడినా కానీ కూడా అది మా డివిజన్ ప్రజల కోసమే మాట్లాడడం తప్ప మీ మీద మాకు పర్సనల్గా ఎటువంటి కోపం ఉండదు, మీ మీద మాకు పర్సనల్గా ఎటువంటి దుష్మన్ ఉండదు. టౌన్ ప్లానింగ్ వారే కానీ, రెవెన్యూ వారు కానీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ వారే కానీ మీకు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టుంటే, మీ మనసును నొచ్చుకొని ఉంటే, మీరు మాట్లాడిన మాటలతో మీకు బాధ అనిపించుంటే అందరికీ క్షమాపణ తెలియజేసుకుంటూ, అదేవిధంగా మర్చిపోయిన గౌరవ అప్పటి కమిషనర్ గారు జితేష్ పాటిల్ గారికి, చిత్రా మిశ్రా గారికి, మకరందు సార్కి, ఇప్పుడున్న కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం పనిచేసిన మీకు అందరికీ ఆఫీసర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, నా డివిజన్ ప్రజలకి, ముఖ్యంగా 38వ డివిజన్ ప్రజలకి, నేను ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నానంటే వారు పెట్టిన భిక్షనే అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ, మీకు అందరికీ దగ్గర కార్పొరేటర్గా మళ్ళీ గెలిచేస్తానన్న విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై భీమ్. భూమికి నమస్కరిస్తుందట. అలాగే తమ అనుభూతిని వ్యక్తపరచాల్సిందిగా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ మొహమ్మద్ షకీల్ అహ్మద్ గారిని ఆహ్వానిస్తున్నారు. इसमें आए हुए मेहमान खुशी बैठे हुए और म्यूनसिपल स्टाफ डिफरेंट डिपार्टमेंट के, सबसे पहले मैं तो अल्लाह का शुक्रिया अदा करता हूँ जो आज म्यूनसिपल कॉरपोरेशन में मैंने दूसरी बार आवाम की खिदमत करने का मेरे को आवाम ने मौका दिया, और साथ ही साथ मैं यकीनन ये ज़रूरी समझता हूँ कि गुज़िश्ता जो 2 मियाद में निज़ामाबाद म्यूनसिपल कॉरपोरेशन जिस अंदाज में काम करी ये आपके सामने है। थोड़े कुछ लोग बात कर रहे हैं, उसके लिए मैं माफ़ी चाहता हूँ, थोड़ा खामोश बैठे। पिछले ये जो 2 मियाद में बहुत नशे व फराज देखने में आया, और जैसा जैसा दिन बढ़े निज़ामाबाद म्यूनसिपल कॉरपोरेशन में बहुत सारे बदलाव लाते हुए हमने निज़ामाबाद को साफ और शफाफ रखने के लिए, स्वच्छ और ग्रीन रखने के लिए बहुत सारे इक़दाम किए। यकीनन उसके लिए मैं ये ज़रूरी समझता हूँ कि पिछली मियाद में जो भी ज़िम्मेदार थे, जैसा कि मुकामी तौर पे हमारे गणेश भाई जो ज़ाती तौर पे वो जब भी निज़ामाबाद में आते हर जगह बाजार खुद जाकर वो काम का जायज़ा ले, और साथ ही साथ मैं इसलिए गवर्नमेंट का भी शुक्रिया अदा करता हूँ, क्योंकि जो फंड्स वगैरह जो दिया गया है वो किसी भी तरीके से हो निज़ामाबाद की तरक्की के लिए, उसके लिए मैं मैडम कविता साहिबा का भी शुक्रिया अदा करता हूँ। और साथ ही साथ निज़ामाबाद म्यूनसिपल कॉरपोरेशन में मेन म्यूनसिपलिटी बल्दिया का काम ये होता है अपने अपने एरियो में, अपने अपने गलियों में माहौल साफ हो और साफ सफाई में हो, जिसमें सैनिटेशन वर्कर्स जो होते हैं वो रीढ़ की हड्डी होती है। मैं सैनिटेशन वर्कर तमाम वर्कर का तहे दिल से शुक्रिया अदा करता हूँ, क्योंकि जिन्होंने एक सुबह उठकर 5 बजे से 1 बजे तक अपने वार्डों में, अपने अपने एरियो में जो काम करते हैं, जिसका क्रेडिट एरिया कार्पोरेट को जाता है, तो मैं अपनी जमात की तरफ से भी उनका शुक्रिया अदा करता हूँ। इस दरमियान में बहुत सारे ऊँच नीच उतार चढ़ाव, सबसे अहम चीज़ ये जो कोविड आया था, कोविड में जिस अंदाज में उस टाइम के कमिश्नर साहब नीतीश पाटिल साहब और उनकी टीम ने जिस अंदाज में काम किया वो काबिल सताइश है। बहुत हम लोग भी बाजार तो पैसे थे कारपोरेट हो, मैं इस दरमियान में डिप्टी में इदरीस खान का भी नाम लेना चाहूँगा, और भी दूसरे लोग भी काम किए गरीब आवाम को, क्योंकि उस टाइम पे बहुत ही हालात ख़राब थे, कोई समझ में नहीं आ रहा था डिसीजन क्या ले। बहरहाल बहुत सारे ऐसे उतार चढ़ाव हुए, लेकिन अब क्या है, लास्ट टाइम जो था 2 मियाद में यकीनन टीआरएस गवर्नमेंट थी और टीआरएस के जिम्मेदार थे। अब जो गेंद बोलते बॉल है हमारे
देखते हैं आने वाले दिनों में कांग्रेस पार्टी की हुकूमत से ही अटैचमेंट रहता है निजामाबाद के लिए क्या फंड लाते हैं, और हम उम्मीद भी करते हैं कि वो निजामाबाद के लिए ज़्यादा फंड देंगे। और साथ ही साथ मैं अपने पार्टी की तरफ से और मेरे अपने वार्ड के आवाम की तरफ से मैं शुक्रिया अदा करता हूँ, और सबसे अहम शुक्रिया अदा करना मेरे को ये भी जरूरी है, जब भी हमको जायज़ फंड की ज़रूरत रहती है हम राज तौर पर हमारे सदर मोहतरम जनाब असद साहब असदुद्दीन अमीर साहब जो कि हैदराबाद है उनके पास चले आते हैं। और सीधी बात मेरी MIM पार्टी सिर्फ और सिर्फ डेवलपमेंट के लिए, वो चाहे कांग्रेस गवर्नमेंट हो या TRS गवर्नमेंट, डेवलपमेंट के लिए जब भी हम जाते फंड्स लाए कोई काम होता तो डेवलपमेंट को कोई कम्प्रोमाइज नहीं, क्योंकि हमारा जो बोलना चाह रहे थे हम अपना व्यूज अगर हमने वो अपना डिमांड रखा था, मगर हम उम्मीद करते हैं आने वाले दिनों में ऐसा नहीं होगा। फिर अगर ऐसा कुछ भी कमिश्नर साहब से मेरी दरख्वास्त है कि ऐसे कुछ हालात बनते हैं तो एक चीज़ रुकी थी हमारे अपने युवजनों की तरक्की के लिए जो 10-10 लाख रुपये का एक मामला अटके हुआ था, अगर कुछ हालात साजगार होते तो अगर वो करते हैं तो बहुत अच्छी बात है, आगे हमारे काम आता। और सब तो आखिर में जाने से पहले मैं जो भी कैंडिडेट्स जो भी है उनसे तमन्नाओं का इज़हार करता हूँ, क्योंकि आने वाले दिनों में फिर से हमको इलेक्शन में जाना है। अब आवाम किसे जिताती है इंशाल्लाह वो लोग फिर से काम करेंगे। हमारी अपनी पार्टी हर आवाम के बीच में के काम करने पर यकीन रखती है। मैं आज मुझे जो बोलने का मौका दिया गया उसके लिए शुक्रिया अदा करता हूँ। खुदा हाफिज़। Corporators for the successful completion of their tenure. 2020 ఈ రోజున మనం అందరం గెలిచినాం. అసలు రోజులు ఎలా గడిచిపోయినా మనకు తెలియదు. చాలా సూపర్ ఫాస్ట్గా కరోనా వల్ల మనం ఫేస్ పాస్ చేసుకున్నాం. చాలా కష్టపడినాం, కొట్లాడినాం, పని చేసుకున్నాం. నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చిన నన్ను గెలిపించిన నా డివిజన్ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నన్ను గుర్తించి నా పైన నమ్మకంతో నాకు పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి నా కృతజ్ఞతలు. నా డివిజన్ అభివృద్ధి కోసం నేను సాధ్యమైనంత వరకు కృషి చేసిన రోహిత్ బాబు చెప్పినట్టు అప్పటి మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు ఉన్నప్పుడు కౌన్సిల్లో చాలా కోరుకోవడం, చాలా పని చేసినాము, పని చేయించుకున్నాం. మీ అందరి సహకారంతో నాకు అప్పగించిన బాధ్యతను నేను నిజాయితీతో సక్రమంగా నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ 5 సంవత్సరాలు నాతో సహకరించిన మేయర్ నీతు కిరణ్ గారికి, పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి, మాజీ శాసనసభ్యులు గణేష్ గుప్తా గారికి, అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, డిప్యూటీ మేయర్ ఇద్రీస్ భయ్యాకి, కమిషనర్ జితేష్ పాటిల్ గారికి, చిత్రా మిశ్రా గారికి, మంద మకరంద్ గారికి, ఇప్పుడు ప్రెసెంట్ కమిషనర్ పెద్దలు గౌరవనీయులు దిలీప్ కుమార్ గారికి, ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గడుగు రోహిత్ గారికి, MIM ఫ్లోర్ లీడర్ షకీల్ భయ్యా గారికి, అందరు కార్పొరేటర్స్ని, మరియు స్పెషల్ థ్యాంక్స్ టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులందరికీ, అండ్ అందులో ముఖ్యంగా శానిటేషన్ డిపార్ట్మెంట్ని, బికాస్ కోవిడ్లో చాలా ఇబ్బంది పాలైనాం మేము కానీ మీరు కానీ. స్పెషల్ థ్యాంక్స్ టు శానిటేషన్ డిపార్ట్మెంట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అలాట్. दूसरी जनाब हमारे MLA धर्मपाल सूर्यनारायण साहब और इंजीनियर साहब, पुलिस साहब और BJP फ्लोर लीडर साहबा, कांग्रेस फ्लोर लीडर 25 के फ्लोर लीडर शेखर साहब, कांग्रेस के अमीर साहब
కార్పొరేషన్ మేయర్ రీతూ కిరణ్ గారికి, అదేవిధంగా ఈనాటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ ధన్పాల్ సోదరి గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మన 5 సంవత్సరాల కాలంలో తనతో కూడా కలిసి పనిచేసిన అనుభూతి ఉన్నది. వారి సమావేశానికి రావడం నిజంగా చాలా సంతోషం. గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గణేష్ అన్న గారికి, అదేవిధంగా కమిషనర్ దిలీప్ కుమార్ గారికి, వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లకు, నా తోటి కార్పొరేటర్లకు, అదే వేదిక పొందినటువంటి మున్సిపల్ అధికారులకు, అక్క చెల్లెళ్లకు, అదేవిధంగా వివిధ పార్టీల నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఈరోజు ఈ వేదిక పైన ఉండడానికి అవకాశం కల్పించినటువంటి నా డివిజన్ ప్రజలకు, అదేవిధంగా నా భారతీయ జనతా పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల కార్పొరేటర్ పదవి ముగుస్తుందంటే అందరికీ కూడా విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. మాకేమో ఆత్మీయ అభినందన సభ పెట్టి తర్వాత ఎగ్జామ్స్ పోయినట్టున్నది ఈరోజు ఈ పరిస్థితి. 5 సంవత్సరాల కాలంలో చాలా మనకు అభివృద్ధి చేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకొని ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ 2 సంవత్సరాలనే ప్రపంచాన్ని అనిపించినటువంటి కరోనాతోటి కొత్తగా కార్పొరేటర్ పని రాగానే చాలా ఇబ్బందికర పరిస్థితులు. చాలా వరకు మన మున్సిపల్ అధికారులు ఈరోజు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మిగతా డిపార్ట్మెంట్లకు మున్సిపల్ డిపార్ట్మెంట్కి చాలా వ్యత్యాసం. మిగతా డిపార్ట్మెంట్లు వాళ్ళ ఉన్నతాధికారులకు సంజాయిషి చెప్పుకొని ఉంటారు, కానీ నిరంతరం మన మున్సిపల్ అధికారులు మాత్రం ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సమాధానం చెప్పుకుంటా నిరంతరం ప్రజల్లో కలిసి ఉండడం చాలా గర్వకారం. మేము ఎక్కడైనా కానీ మన మున్సిపల్ కార్యాలయం గురించి ఏదైనా చర్చ జరిగితే, ఏదైనా అవినీతి విషయం కానీ, అదేవిధంగా పనుల విషయం కానీ ఇక్కడ అధికారులు రెస్పాండ్ అయితే లేదంటే మేము ఒకటే చెప్తాము, మున్సిపల్ కార్యాలయం గొప్పతనం, మున్సిపల్ అధికారుల గొప్పతనం మీకు తెలియదు. చిన్న పిల్లవాడి నుంచి రిటైర్మెంట్ అయిన వృద్ధుడు కూడా వస్తే కూర్చుండబెట్టి సమాధానం చెప్పి వారికి ఏం కార్యాలయం నుంచి ఎలాంటి వసతులు, ఎలాంటి సౌకర్యాలు కావాలో అడిగే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందా అంటే ఓన్లీ మున్సిపల్ అది. చాలా సంతోషం. 5 సంవత్సరాల్లో కూడా అనేక మంది అధికారులు మారినా కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తూ ఈరోజు అభివృద్ధికి తోడ్పడ్డారు. ఈ 5 సంవత్సరాల కాలంలో నిజంగా కోవిడ్ టైంలో శానిటేషన్ సిబ్బందికి మాత్రం ఈరోజు చరిత్రలో వాళ్ళు నిజంగా చరిత్రలో నిలిచిపోతారు. ఒక ప్రధానమంత్రి శానిటరీ కార్మికుల కాళ్ళు కడిగి సన్మానం చేసిందంటే ఈరోజు వాళ్ళ చరిత్ర, వాళ్ళ గొప్పతనం ఏందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. తలుపులు పెట్టుకొని లోపల కూర్చున్నా కానీ పాపం శానిటరీ సిబ్బంది వాళ్ళు తలుపులు తీసుకొని లోపలికి వెళ్ళి కోవిడ్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా మనం చూస్తూ ఉంటే ఇప్పుడే కోఆప్షన్ చింతకలగాలన్నమాట. తను ఏ పార్టీలో ఉన్నావు అనేది ముఖ్యం కాదు, గణేశన్న రాగానే గణేశన్న నాయకత్వం తెలియాలి అంటే అందరూ కూడా కార్పొరేటర్లు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అట్లా ముందుకెళ్ళి పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా పార్టీల వ్యత్యాసాలు రాకుండా, కౌన్సిల్లో పార్టీ ఎజెండాలో మాట్లాడినా కానీ ఎక్కడ కూడా వ్యత్యాసం రాకుండా నిజంగా చాలా 5 సంవత్సరాల కాలం మంచిగా గడిచిపోయింది. ఎన్నో నిస్పృహ ఉన్నా కానీ రాబోయే రోజుల్లో ఇంకా ముందుకెళ్ళి ఇంకా ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రజలు కల్పిస్తారని, అదేవిధంగా ఈరోజు ఈ 5 సంవత్సరాల పీరియడ్లో ఈ ఆత్మీయ సభ ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి మేయర్ గారికి, అదేవిధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నవారికి, ఈ కోవిడ్ టైంలో కూడా మనం కార్పొరేటర్లుగా ప్రజలకు ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు కూడా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు తన ఏదైతే తన ట్రస్ట్ ఉందో తన ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందరికీ కూడా ముందుకు వెళ్ళి సేవ చేయడం జరిగింది. ఇలాంటి
उनका भी शुक्रिया अदा करते हैं, उनका भी तमाम स्टाफ का और डेवलपमेंट में जो भी हिस्सा लिए R&D डिपार्टमेंट है पूरे सबका जो सो हमारी पार्टी की तरफ से मैं शुक्रिया अदा करता हूँ और ये जो मुझे मौका दिए मैं शुक्रिया। నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, మేయర్ మేడం గారికి మరియు అర్బన్ ఎమ్మెల్యే గారికి, అన్నగారికి మరియు మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారికి మరియు ఇతరులు నాతోటి కార్పొరేటర్ అందరికీ ఈరోజు నమస్కారం. నేను ఈరోజు కార్పొరేటర్ అయినంటే ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సింది మా డివిజన్ ప్రజలు. మా డివిజన్ ప్రజలు 7 గ్రామాలు ఉంటే 7 గ్రామాల్లో ఫస్ట్ నాకు ప్రేరేపించింది మా తాండా ప్రజలు. అంటే నిజామాబాద్ డిస్టిక్లో మాణిక్మండ తాండా అని తాండా ఉంటుంది. ఆ తాండా ప్రజలు నాకు ప్రోత్సాహం అందించి ఫస్ట్ కార్పొరేట్ కూర్చున్నందుకు వారందరికీ చేతుల నుంచి పాదాభివందనాలు. వాళ్ళు నాకు ఓటు వేయకన్నా ముందు ఒకటి మర్చిపోవద్దు, నేను మా మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ జీవన్ రెడ్డి గారు నాకు బీఫామ్ ఇచ్చి ప్రోత్సహించారు. బీఫామ్ ఇచ్చేసి కార్పొరేటర్ గెలిచిరా అని చెప్పిన తర్వాత మా ప్రజలతో నేను అందరినీ కలుపుకొని నాకు సహకరించినటువంటి మా సెకండ్ డివిజన్లో ఉండే పెద్ద మనుషులందరికీ నాతో పాటు నాకు సహకారం అందించి నాకు కార్పొరేటర్ అయ్యేటట్టు చేసిన ప్రతి ఓటర్కి ప్రత్యేక పాదాభివందనం. ఏది ఏమైనా ఫస్ట్ ఎవరైనా ఓటు వేయాలంటే మన క్యారెక్టర్ చూస్తారు. ఆ క్యారెక్టర్ని నాకు నేర్పించిన మా గురువులకు అంటే టీచర్లకు, అదేవిధంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ప్రత్యేక పాదాభివందనాలు. అదేవిధంగా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో నేను ఏకైక కార్పొరేటర్ని. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చిన తర్వాత గణేశన్న సహకారంతో, మేడం సహకారంతో చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కరోనా సీజన్ ఆ టైంలో ఒక రకంగా అయితే కరోనా నాకు మంచిగా చేసింది అనుకోవాలి. ఎందుకంటే నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి సేవ చేయడం జరిగింది. ఆ టైంలో ఇంటింటికి వెళ్ళి వారికి సూచనలు, సలహాలు ఇవ్వడం, వారు ఇట్లా చేయదు అట్లా చేయొద్దని చెప్పడం. ఆ కరోనా సీజన్లో దాదాపుగా నాకు 3 సార్లు కరోనా వచ్చినా కానీ భయపడకుండా ప్రజలు వెళ్ళి సేవ చేయడం జరిగింది. ఏం చేసినా కానీ మనం ఎంత చేసినా మనకు ప్రతి మగాడి వెనుక ఒక ఆడదాన్ని ఉంటుంది. అంటే ఏం చేసినా కానీ మా భార్య నాకు తోడుండి ప్రతి కష్టకాలంలో నాకు వెన్నండే ఉండి ముందుకు నడిపించినటువంటి మా భార్యకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ధన్యవాद श्रीजन साहब, वॉइस वस्तुदा गणेश गुप्ता साहब और हमारे फ्लोर लीडर्स, मेरे साथी कार्पొరేటర్స్. मैं तो सबसे पहले अल्लाह का शुक्र अदा करता हूँ जो अल्लाह पाक ने मुझे 5 साल का मौका दिया. जो भी मुझसे काम लिया अल्लाह तेरा शुक्र है, और जिसका काम नहीं हुआ उन लोगों से मैं माफी चाहता हूँ. 5 साल को अल्हम्दुलिल्लाह हमारे ख़त्म हो गए. ऐसे ही हमारी ज़िंदगी भी ख़त्म हो जाएगी. तो जो अपने को वक्त किए, पब्लिक जो जिता के लाई, अगर अपन उनका काम किए, अगर उनको अपन पैसे वगैरह नहीं लिए तो सेकेंड टाइम हमारे को जिताएंगे. अगर लिए या उनको तकलीफ दिए तो सेकेंड टाइम तो हमारे कोई जिता नहीं सकता, क्योंकि इससे पहले की म्याद में जितने कारपोरेटर थे आज की म्याद में वो कारपोरेटर में नहीं है. तो मेरा बोलने का मतलब क्या है, जो 5 साल अल्लाह ताला को मौका दिया पब्लिक की खिदमत करना, पब्लिक की तकलीफ नहीं देना, नल के वास्ते पैसे, कंस्ट्रक्शन के वास्ते पैसे, हर एक के वास्ते जितनी पब्लिक को तकलीफ दिए वो लोग सोच लो जीतते नहीं जीतते. और अगर लिए जाके वापस कर सकते तो वापस करो, माफी चाहो. क्यों ये देखो मैं क्या बोलूँ, बादशाही हुकूमत ऐसा गुजारना, ऐसे कई हुकूमत आई हिंदुस्तान में. कांग्रेस की हुकूमत की, बीजेपी की थी, तेलंगाना में TRS की थी, फिर कांग्रेस के. ये हुकूमत तो आते रहेंगे जाते रहेंगे. हुकूमत कब सही चलती, जब रियाया उसकी तकलीफ में नहीं रहती, पब्लिक उससे खुश रही तो हुकूमत चलती. कोई भी रह दो 20 बार ना रहे तो हमारे उमर की एक मिसाल में हुकूमत कैसी चलाए. 22 लाख मुरब्बा मिल पर 22 लाख मुरब्बा मिल पर हुकूमत की हजरत उमर टोटल
मेरे 3 बच्चों को खाना नहीं है, भगोने में पानी गर्म करके खाना पकड़ा बोल के, और मैं अमीरुल मोमिन उमर रज़ा को सहमत के दिन पकड़ लेती उनके बोली औरत। तो जब इन्हों जैसे ही देखे आंखों में आंसू लाए, रोते हुए बैतुल माल को गए। बैतुल माल को जाके खुद की पीठ पे सामान डाल के ला के वो बच्चों को खाना पकाए, खुद पका के बच्चों को खिला के वो औरत से माफ़ी मांगे उसको महीने को पेंशन मंजूर करे। तो हुकूमत ऐसी चलती, लोगों को तकलीफ दे के अपने जेवा भर लेना, अपनी कमाई कर लेना। तो आइंदा इससे पहले जो कारखाना आते ये सब आइंदा कितने आते क्या नहीं आते आप लोग खुद मालूम। लैंड गिराती, लोगों के गरीबों को पट्टा काट करके भेज देना। अल्लाह से डरो मेरे भाई, जो अल्लाह को उठा दियागा, क्योंकि 5 साल हो गए, ऐसा जिंदगी भी इंशाल्लाह खत्म हो जाती, अच्छे में तो भी होगी, बुरे में भी तो होगी, पर अपने को अल्लाह के पास जवाब देने का है। और भाई सैनिटेशन वालों को, इंजीनियर वाले और म्यूनसिपल के जितने स्टाफ है, सबका बहुत बहुत शुक्रिया अदा करता हूँ, जो होते हमारे काम किए और लॉकडाउन में भी बेहतरीन खिदमत करे। और मैं कमिश्नर साहब से मेरी गुजारिश है कि इससे पहले जो जवान लोग सैनिटेशन वाले, इंजीनियरिंग वाले जो म्यूनसिपल में है, तनख्वाह बहुत कम है कमिश्नर साहब लोगों की, इससे पहले भी उन्होंने तनख्वाह के लिए बोले थे और ये मीटिंग नहीं हुई, इसलिए उनकी तनख्वाह को हम बोल नहीं सके। हम आपसे गुजारिश करें, रिक्वेस्ट करें कि इन लोगों की तनख्वाह बढ़ाओ, क्योंकि बहुत कम तनख्वाह है और बहुत काम है उन लोगों का। तो आपसे गुजारिश है और मैं जो दुआ किया होगा उसका बहुत बहुत शुक्रिया सलाम। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాలకవర్గంతో సింహభాగం వారి 5 సంవత్సరాల కాలంలో సింహభాగం వారికి మార్గనిర్దేశం చేసినటువంటి వ్యక్తి నిజామాబాద్ అర్బన్ పూర్వ శాసనసభ్యులు శ్రీ బిగాల గణేష్ గుప్తా గారిని తమ సందేశాన్ని వాల్సిందిగా కోరుతున్నారు. వేదికనలెచ్చిన పెద్దలు సోదరులు దర్పాల్ సూర్యనారాయణ గారు, మేయర్ గారు శ్రీకుమార్ గారు, డిప్యూటీ మేయర్ రమేష్ భాయ్ గారు, కమిషనర్ గారు, అన్ని పార్టీల లోబీడర్లు, కార్పొరేటర్లు, అదేవిధంగా అధికారులు, మీడియా మిత్రులు, సీఎం అంటే ఏంటో మీరు కన్ఫ్యూజ్ కాకుండా, సీఎం అంటే చీఫ్ మినిస్టర్, అది నిజామాబాద్ దాటిన తర్వాత. సీఎం అంటే ఇక్కడ ఒక అర్థం వేరే ఉంది నిజామాబాద్లో. సీఎం అంటే కార్పొరేటర్ మొగ్గున్నారు, కార్పొరేటర్ల మీద ఉంటారు, సీఎం కింద కూర్చుంటారు. మీ అందరూ కూడా 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకొని ఈ చక్కటి కార్యక్రమానికి శ్రీకారం మేయర్ గారు, కమిషనర్ గారు, అధికారులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, 5 సంవత్సరాలు ప్రజలు ఏదైతే అవకాశం మనకి ఇచ్చారో ఆ 5 సంవత్సరాలను సజావుగా పూర్తి చేసుకొని ఒక కుటుంబంలో మనం అందరం ముందుండి, అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఈ పదవి ఆ పదవి కాదు, నేను కూడా కుటుంబంలో ఒక పెద్దన్నలా, నేను కావచ్చు, మేయర్ గారు కావచ్చు, డిప్యూటీ మేయర్ గారు కావచ్చు, అన్ని పార్టీల కార్పొరేటర్లు కావచ్చు, ఒక కుటుంబంలో కొంచెం భోజనం చేస్తే వడ్డిస్తే అందరికీ సరిపడేటట్టు పంచుకొని ఏ విధంగా అయితే తింటారో అదేవిధంగా వచ్చిన ఫండింగ్ కూడా మనం అందరం పంచుకొని ఒక్క మాట రాకుండా మనం 5 సంవత్సరాలు నడిపిస్తాం. నేను రాకముందు నాకు కొంతమంది చెప్తున్నాను, అన్న మీ ప్రస్తావన తీసుకొచ్చారు, మీరు మీ రాకముందు మాట్లాడిన వాళ్ళు మీ ప్రస్తావన తీసుకొచ్చారు అని చెప్పి వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడే మా డిప్యూటీ మేయర్ గారు చెప్పారు, మిస్టర్ డెవలప్మెంట్ గణేష్ గారు అని చెప్పి. అది ఉట్టిగా రాదు, ఎవరో చెప్తే రాదు. నేను 4 రూపాయలు ఇచ్చి పేపర్లు రాయమంటే ఎవరు రాయరు. అది స్వతహాగా ఒక రిపోర్టర్కి వచ్చినటువంటి ఆలోచన, మనం చేసినటువంటి పనులు చూసినటువంటి ఆలోచన. ఇది నా ఒక్కటి కాదు, మీ అందరి సహకారం కూడా దాంట్లో ఉంది. మిమ్మల్ని నేను ఎంత ప్రేమగా చూసుకున్నానో మీరు కూడా అంతే గౌరవంగా నన్ను ఒక అన్నలాగా భావించారు. మున్సిపల్ కౌన్సిల్లో మీటింగ్ అయితే ఒక్కసారి ఎవరైనా గడబడి చేస్తే ఎంకరేజ్ చూస్తే బాబా నా గౌరవంలో తగ్గుతుండే, వద్దులే మనం ఇబ్బంది పెట్టదులే, ఏదో
ఒక పక్క అభివృద్ధి, చాలా మంది అభివృద్ధి గురించి మాట్లాడారు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో చాలా బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ ఆర్డర్ కూడా నిజామాబాద్లో ఉంది. రకరకాలైనటువంటి వ్యక్తులు, రకరకాలైనటువంటి మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ సస్యశ్యామలంగా 10 సంవత్సరాలు మనం ఉన్నాం. ల్యాండ్ ఆర్డర్తో పాటు కరోనా లాంటి విపత్తు, ప్రపంచంలో ఎప్పుడూ లేనటువంటి విపత్తు కూడా మనం ఎదుర్కొన్నాం. ఈ సమయంలో ఎదుర్కొని ఎక్కడ అభివృద్ధి పనులు ఆగకుండా మనం ముందుకు పోయినాం. మరి కమిట్మెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఆ కమిట్మెంట్లో పనిచేసాం. మనకు ఎటువంటి మున్సిపల్ ఫండ్ హ్యాండ్ టు మౌత్ లాగా ఉంటుంది. వచ్చేటటువంటి ట్యాక్స్లు కావచ్చు, ఇవన్నీ కూడా కరెంటు బిల్లులు మనం ఇచ్చేటటువంటి జీతాలకి సరిపోతుంది. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 20-30 లక్షల రూపాయలు ఒక ఫండ్ పెట్టాలని చెప్పేసి ఆనాటి మంగాచార్య గారు ఉండే కమిషనర్ గారు, సార్ డబ్బులు ఎక్కువ సార్ ఇక్కడ, ఎందుకమ్మా 20-30 లక్షలు ఏమంటే 20-30 లక్షలు ఏం సార్, 13 కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్పింది. దాని తర్వాత సడన్గా నిజామాబాద్ మొత్తం కరెంట్ కట్టేసింది. ఎందుకంటే కరెంట్ బిల్ కట్టదే 6 కోట్ల రూపాయలు అయింది. అప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడి, ఎస్సీ గారితో మాట్లాడి, మేము బాధ్యత తీసుకొని కరెంట్ ఛార్జ్ చేయించినాం. 13 కోట్ల రూపాయలు మొత్తం జీరో తీసుకొచ్చినాం. దాని తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి నిజామాబాద్ని అభివృద్ధి చేశాం. ఒక కలెక్టరేట్ కావచ్చు, ఒక హైట్ క్యాంప్ కావచ్చు, ఒక న్యాక్ బిల్డింగ్ కావచ్చు, ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ కావచ్చు. రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రతి దగ్గర ఉంటాయి. కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, హైదరాబాద్తో సహా మన నిజామాబాద్లో ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఎక్కడ ఉందా? ఏం సమస్య ఉండదు. ఒక మంచి మున్సిపల్ బిల్డింగ్, సాక్షాత్తు ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీఆర్ గారే వచ్చి చెప్పారు, అరే అసెంబ్లీ కంటే కూడా మీ కౌన్సిలర్ బాగుంది అని. నా కార్పొరేటర్ వచ్చి చెప్పింది, అన్న మాకు కూర్చోడానికి స్థలం లేదు, మున్సిపల్ ఆఫీస్కి పోతే మేము ఎక్కడ కూర్చోవాలని చెప్తే కొత్త మున్సిపల్ ఆఫీస్లో మంచి ఎయిర్ కండిషన్ కార్పొరేటర్స్కి ఆఫీస్ కూడా కట్టినటువంటి సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. దాని తర్వాత మార్కెట్, మినీ ట్యాంక్, శ్మశాన వాటికలు ఇవన్నీ చేసినాం. పట్టుంటే మనకు సబ్జెక్ట్ ఉంటే ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు 50 మంది కార్పొరేటర్లు పోయిన కౌన్సిల్లో ఉంటే నోటితో సహా ప్రతి ఒక్కటి డివిజన్తో సహా నేను చెప్తాను. ఇప్పుడు 60 మంది ఉన్నారు. నేను ఇప్పుడు కూడా చెప్పగలుగుతా. మా లలితమ్మ నుంచి మొదలైన లిస్టు: 1 లలితమ్మ, 2 రాయసీమ, 3 శ్రీనివాస్ రెడ్డి, 4 ప్రమోదు, మళ్ళా ప్రమోదు, రాజశేఖర్, మా ఉమారాణి, మన సుధా, తర్వాత విక్రమ్, సాయి, కోమల్, మా మేయర్ గారు తమ్ముడు సమీర్, మళ్ళీ మా డిప్యూటీ మేయర్ గారు హారూన్, మా హారూన్ తర్వాత మా డిప్యూటీ మేయర్ గారు, మళ్ళీ మా నవీన్, మా శ్రీధర్. ఇలా ఎప్పుడు మొత్తం లిస్ట్ మొత్తం 60 చుట్టూ తిరుగుతుంది. అంటే అంత బైహార్డ్ చేసినాం. అంత చేసినాం కాబట్టి మనం నిజామాబాద్ని చక్కగా నడిపేయగలిగాం. ఇక ముందు కూడా అదేవిధంగా రావాలని, ఈరోజు మీ పదవి విరమణ అయిపోయిందని అనుకోవద్దు. రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ మీరు పోటీ చేయాలి, మళ్ళీ గెలవాలి, మళ్ళీ ఉన్నతమైనటువంటి పదవులు పొందాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను ఆశిస్తా ఉన్నా. మంచి నాయకులుగా ఎదగాలి. మరి ఏ విధంగా అయితే గత సంవత్సరంలో గత కౌన్సిల్లో నడిపినామో, మళ్ళీ ఇప్పుడు నడిపినామో, వచ్చేటటువంటి రోజుల్లో కూడా అదే విధంగా నడపాలని చెప్పేసి మీ మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా మన కమిషనర్ గారు శాంసన్ గారు అయిన తర్వాత ఒక ఐఏఎస్ అధికారి వచ్చారు మన దగ్గర, జితేష్ పాటిల్ గారు వస్తే అప్పుడు అందరు కార్పొరేట్ నా దగ్గరికి వచ్చేసి, అందరు కాదు కొంతమంది వచ్చారు, అన్న ఎట్లా ఐఏఎస్ ఆఫీసర్ వస్తే వినడంట కదా, మన పరిస్థితి ఏంటి అన్న, మీరు ఏ ఫిగర్ లేకుండా ఆ సంగతి నేను చూసుకుంటా, మీకు నా మీద నమ్మకం ఉంది కదా అంటే, మీ మీద నమ్మకం ఉందన్న, కానీ ఆఫీసర్ వినరట కదా. మరి బ్రహ్మాండంగా దినేష్ పాటిల్ గారు పొద్దున 7 గంటలకు రెడీ కట్టుకొని టూర్కి వెళ్తామంటే 7 గంటలకు రెడీ అవుతుంది. రండి అంటే ఆఫీస్ కంటే ఆఫీస్కి వస్తుంటే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుండే పాపం. మరి వాళ్ళ తర్వాత చిత్రమిశ్ర గారు వచ్చి వారు కూడా ఐఏఎస్ ఆఫీసర్, వారు కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. మళ్ళీ మకరంద్ గారు వచ్చి వారు కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే వినరు అనేటటువంటి మాట ఉండదు. మనం ఏ విధంగా అయితే మనము ఎదురు వ్యక్తితో మాట్లాడతామో అదే రిప్లై మనకు వస్తుంది.
కాబట్టి మనం మంచుకున్నాం కాబట్టి వారు కూడా మన బాగుంటారు. మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ దిలీప్ కుమార్ గారు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కొత్త అయినప్పటికీ కూడా చాలా బాగా కష్టపడి పనిచేస్తారని చెప్పేసి వారు చెప్పారు. మరి వారిని కూడా అభినందిస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి నేను పదవిలో లేకున్నా పదవులు వస్తుంటే కోరుతున్నాయి. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు లాంటి మహానాయకులు కూడా ఓడిపోయింది. ఇది రాజకీయం కాదు, ఇది ప్రజాస్వామ్యం. గెలుపు ఓటములు అనేది సహజం. మరి అంత ప్రేమతో మీరు నన్ను ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. ఈనాటి ఆత్మీయ సన్మాన సభకు అధ్యక్షత వహిస్తున్న గౌరవ మేయర్ నీతు కిరణ్ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా గారికి, మరియు వేదిక మీద ఉన్న డిప్యూటీ ఫ్లోర్ లీడర్, అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి, అన్ని పార్టీల కార్పొరేటర్ సోదరులకు, వేదిక ముందున్న మున్సిపల్ అన్ని విభాగాల స్టాఫ్కు, వీళ్ళకు మరి ముఖ్యంగా శానిటరీ సెక్షన్ వాళ్ళకు మరియు పెద్దలకు అందరికీ కూడా, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. 13 నెలల క్రితము ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సుమారు 4 కౌన్సిల్ మీటింగ్లు నేను పాల్గొనడం జరిగింది. నిజంగా నిజామాబాద్ కౌన్సిల్ మీటింగ్ అంటే అందరు కూడా కలిసి కట్టుగా ఉంటూ యూనిటీ అంటే నిజంగా మున్సిపల్ కౌన్సిల్ నిజామాబాద్ అని చెప్పచ్చు. అందరు అన్ని పార్టీలు కూడా చాలా సహకారంతో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు. కానీ మొన్నటి చివరి కౌన్సిల్ ఏదైతే ఉందో దానికి అది జరగకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అందరు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను నా డివిజన్ అభివృద్ధికి పనిచేస్తా, నియోజకవర్గానికి పనిచేస్తానని చెప్తాను. కానీ మన జరిగడానికి అభివృద్ధిని మనం అడుగుతున్నాం. నిజంగా చెప్పాలి, నేను ఎమ్మెల్యేగా ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినప్పటికీ నేను అభివృద్ధి కోసం అన్ని పార్టీల నుండి కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తాను. అదేవిధంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయం, ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధి అందరికీ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకు, మనం మాజీ శాసనసభ్యులకు కానీ, కాంగ్రెస్ నాయకులకు కానీ, ఎంఐఎం పార్టీకి కానీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. తప్పకుండా మీ అందరితో సహకరించి మీ అందరితో కలిసిపోయిన అభివృద్ధి కోసం ముందుకు సాగుతానని తెలియజేస్తాను. ఏదైతే గణేశన్న గారి సమయంలో నిజామాబాద్ అభివృద్ధిని ఎవరైనా కూడా కాదన్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రులు ఆ విధంగా మనం నిజామాబాద్ అభివృద్ధి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పటి కాంగ్రెస్ కూడా 13 నెలల కాలంలో నిజామాబాద్ అర్బన్లో కార్పొరేషన్ కానీ ఒక్క స్పెషల్ ఫండ్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు నేను కోరుతా ఉన్నా, అభివృద్ధి కావాలంటే నిధులు రావాలి. ఇప్పుడు వారు ముఖ్యమంత్రి గారు కానీ ఇతర మంత్రులు కానీ వారి నియోజకవర్గానికి పంచిపోతా ఉన్నారు. కానీ నిజామాబాద్ ప్రాజెక్టు కూడా ఏది రాలేదు. తప్పకుండా నేను పార్టీలకు అర్థం ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి రోజు ప్రతి నెలలో కూడా అంటే 2-3 నెలలు కలిసి నేను డెవలప్మెంట్ కోసం ఎస్టిమేషన్ పండుగలు తగ్గడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎంపీలో కానీ, మున్సిపల్లో కానీ మిగిలిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం, ఆ తర్వాత ఇప్పుడు వాటన్నిటి గురించి నేను ప్రభుత్వంతో
కార్పొరేషన్ ఎలక్షన్లు అయినాక నిన్ననే గ్రామ సభ జరిగినాయి. 4 స్కీమ్లు అనౌన్స్ చేసేట్టు మనకు ముఖ్యంగా అర్బన్లో హౌసింగ్ గురించి, ఇందిరా మహిళ గురించి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరంతర ప్రక్రియ రేషన్ కార్డు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర స్కీమ్లు కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారని చెప్తా ఉన్నారు. మీరు కార్పొరేటర్ పదవి దిగిపోయిన తర్వాత కూడా ప్రజల గురించి మీరు పనిచేయాలని, ఎందుకంటే నిజామాబాద్లో హౌసింగ్ విషయంలో గత 11 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కూడా ఎవరికి రాలేని వ్యక్తులకు తప్పకుండా 3,400 కోట్ల స్థలం నుండి ఇల్లు లేని వాళ్ళకు ఎలిజిబిలిటీ వచ్చేది. వాటి కోసం మీరు కార్పొరేటర్ దిగిపోయిన తర్వాత ప్రజల కోసం పనిచేయాలని మీ అందరూ కూడా నేను నిర్దేశిస్తాను. ఇప్పుడు కార్పొరేటర్ అంటే గ్రామాలలో సర్పంచ్, ఆ తర్వాత మున్సిపల్ కౌన్సిలర్ కానీ కార్పొరేటర్, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ కానీ రాజకీయ భవిష్యత్తుకు పునాది. భవిష్యత్తులో అనేక మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్ తర్వాత ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, తర్వాత మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. కనుక మీరు ఈ 60 మందిలో చాలా మంది మంచిగా పనిచేసే వాళ్ళ అన్ని పార్టీలలో మళ్ళీ టికెట్ అంటే అవకాశం కూడా ఉంటుంది. కనుక నిరంతరం ప్రజలతో నుండి ప్రజల అవసరాలు ఏమున్నాయో వాటిని పూర్తి చేయడానికి మీరు పని చేయాలని, అదేవిధంగా చాలా మందికి మళ్ళీ టికెట్ వచ్చి మళ్ళీ కార్పొరేటర్గా వెళ్ళాలని అందరికీ విషయం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. భారత మాతాకి జై. ఈరోజు చూస్తూనే 5 సంవత్సరాలు గడిచి ఈ రోజుకి రేపటికి మన సమయం పూర్తి కావస్తుంది. మరి దీన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ అభినందన సభ మన మున్సిపల్ కార్పొరేటర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముందుగా నాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ప్రస్తుత నగర ఎమ్మెల్యే దల్పాల్ సూర్యనారాయణ గారికి, అలాగే ప్రధానంగా ఈ కౌన్సిల్ ఏర్పాటుకు కృషి చేసినటువంటి మా మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి, అలాగే డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్ గారికి, కమిషనర్ గారు దిలీప్ కుమార్ గారికి, అలాగే బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రవంత్ రెడ్డి గారికి, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ షకీల్ భాయ్ గారికి, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రోహిత్ గారికి, అలాగే మొత్తం కార్పొరేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కీర్తిశేషులు హరిదాస్ సీఆర్ గారికి సందర్భంగా నేను భారతవందనాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మా నాన్నగారు వెంకయ్య గారు కూడా మున్సిపాలిటీగా ఉన్న రోజుల్లోనే ఏదైతే ఇప్పుడు డిఆర్సీ సెంటర్ ఉందో అక్కడ మున్సిపల్ బంగ్లా ఉండేది. అప్పుడు హోటల్స్ అవేమి ఉండేవి కావు. దానికి కేర్ టేకర్గా ఉంటూ ఎంతోమంది పెద్ద పెద్ద విఐపీలు వచ్చి అందులోనే ఉండేవాళ్ళు. దాన్ని పూర్తిగా చూసుకునే వాళ్ళగా మా నాన్నగారితో ఉండే. తర్వాత అందులోనే కలెక్టర్గా చివరికి ఆయన రిటైర్ అవ్వడం జరిగింది. ఆయన ఆశీర్వాదంతో నేను కూడా ఈరోజు అదే కార్పొరేషన్కి మేయర్ కావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి ఆశీర్వాదం ఉంటేనే సరిపోదు, ఎంతో కృషి చేయాలి. ఒక ఫీల్డ్లోకి రావాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా పక్కన పెట్టి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మరి కష్టపడితేనే చివరికి ఏదైనా మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఆ విధంగా కృషిలోనే ఉంటూ పేదలలో పేదల గుండెలో ఒక మంచి స్థానాన్ని సంపాదించిన నా భర్త దండు చంద్రశేఖర్ గారు, ఆయన ఎప్పటి నుంచి 25 ఏళ్ల నుంచి కూడా రాజకీయంలో ఉన్నారు. మరి వారు ఎంతో కృషి చేసి అందరి మన్నలు పొందినటువంటి సీనియర్ నాయకులు. మరి వారు చేసినటువంటి కృషి కూడా చాలా అమోఘమైనది. మరి కృషి ఉంటేనే చాలా, కృషికి తగ్గట్టుగా గుర్తింపు రావాలి. ఆ గుర్తింపు రావాలంటే గుర్తించే గొప్ప మనసున్న వ్యక్తి ఉండాలి. ఆ మనసున్న వ్యక్తి మా మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు. ఆయన మమ్మల్ని గుర్తించి మరి ఇంత కృషి చేస్తున్న వ్యక్తికి సరైనటువంటి సముచిత స్థానాన్ని ఇవ్వాలని చెప్పేసి మమ్మల్ని దీని గురించి అడిగినప్పుడు ఎంతోమంది ఉన్నా కూడా మాకు ఛాన్స్ ఇవ్వడం అనేది ఈరోజు అన్నగారికి
నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ విషయంలో 5 సంవత్సరాలు ఇంత పెద్ద బాధ్యతను అప్పచెప్పిన దాన్ని నేను భుజస్కంధాల మీద వేసుకొని నాకు తెలిసిన మట్టికి ఎవరిని కూడా నొప్పించకుండా అందరినీ కలుపుకొని పోయి ఈ 5 సంవత్సరాలు నేను పూర్తి చేశానని గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ పదవి అనేది కత్తి మీద సాము లాంటిది. అన్నీ కూడా గ్రహించుకొని అందరినీ కూడా సమన్వయించుకొని అందరితో కలుపుకుంటూ పోతేనే మరి ఈ పదవికి అంత గౌరవం దక్కుతుంది. కాబట్టి అన్నీ కూడా మర్చిపోయి చాలా జరుగుతూ ఉంటాయి, అన్నీ కూడా చూడాలి. మరి అన్నిటి కూడా ఎలా పరిష్కరించుకోవాలని మనం అనుకొని ముందుకు వెళ్తేనే దానికి ఒక సార్థకత చేకూరుతుంది. ఎందుకంటే పదవులు ఇలా అనగానే రావు, వచ్చిన దాన్ని కూడా మనము దానికి విలువనిస్తూ దాని గౌరవాన్ని కాపాడుతూ మనం ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచించిన రోజే మనము ఒక మంచి పేరుని తీసుకొని ముందుకెళ్ళగలుగుతాం. మరి ఫస్ట్లో నేను మేయర్ అయిన తర్వాత ఆ కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు, అలాగే ఎక్స్ అఫీషియల్ మెంబర్స్గా ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అలాగే జీవన్ రెడ్డి గారు, బీజీ గౌడ్ గారు, రాజేశ్వర్ గారు, ఆకుల లలితక్క గారు, అలాగే ఆ రోజు కౌన్సిల్లో మెంబర్గా ఎంపీ అరవింద్ గారు కూడా ఆ రోజుల్లో ఉన్నారు. మరి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కౌన్సిల్ మా అందరినీ కూడా ఎన్నుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజలంతా కూడా మన ఓట్లేసి మనల్ని ముందుకు తీసుకెళ్లేందుకు మన నిజామాబాద్ నగర్ ప్రజలందరినీ కూడా మా అందరి కార్పొరేటర్లు కౌన్సిల్ మెంబర్స్ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత కూడా వారందరూ వెన్నుదన్నుగా ఉండి అవసరానికి చక్కనైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ మరి ఎక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనగానే తప్పకుండా హాజరై మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా మరి ఆ రోజుల్లో అందరూ అప్పుడు మినిస్టర్గా ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నటువంటి, అలాగే నిజామాబాద్ జిల్లా మంత్రివర్గంగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కూడా అన్ని కార్యక్రమాలకు హాజరై ఆ రోజు గత 4 సంవత్సరాలు కూడా చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పటివరకు అందరూ కూడా గుర్తు చేసుకున్నారు. 4 ఇంతకుముందు వెళ్ళినటువంటి కమిషనర్లు జితేష్ పాటిల్ గారు కావచ్చు, ఆయన 1.5 year ఉన్నారు. చిత్రా మిశ్రా గారు కావచ్చు, తను కూడా ఒక 1.5 year వరకు ఉన్నారు. తర్వాత మకరంద్ గారు ఒక 1 year వరకు ఉన్నారు. ఇప్పుడు దిలీప్ కుమార్ గారు కూడా వచ్చారు. అందరూ కూడా ఐఏఎస్ అయినప్పటికీ కూడా చక్కగా కార్పొరేటర్స్ వచ్చి మాట్లాడి మాకు ఇష్యూస్ ఉన్నాయని అంటే చాలా చక్కగా స్పందించి మరి వెంటనే వారు వచ్చి వెళ్ళడానికి వార్డ్స్లలో వెళ్ళి విజిట్ చేసి వాళ్ళతో పాటుగా ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకొని అన్నీ కూడా తీర్చడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. వారికి కూడా నలుగురికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్నటువంటి మన కమిషనర్ గారు మరి అటు రూరల్ సైడ్ ఎక్కువగా వర్క్ చేశారు. తనకు కూడా ప్రజలతోని అందరితో ఎక్కువగా కాంటాక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరు కార్పొరేటర్స్ ఏమన్నామా నాకు అన్నీ తెలుసు, నేను ఇవన్నీ చూసిన వాడిని, నేనేమి అనుకోని ఇవన్నీ కూడా నడుస్తాయని చెప్పి చాలా స్పోర్టివ్గా తీసుకుంటూ మరి కౌన్సిల్ని మనందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మన దాంట్లో కూడా చాలామంది ట్రాన్స్ఫర్స్ అయ్యారు, రిటైర్ అయ్యారు. చాలామంది మన మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరినీ కూడా ఆనంద్ సాగర్ సార్, అలాగే చిన్నసాగర్ అని, లక్ష్మీనారాయణ గారని, వీళ్ళందరూ గారు వీళ్ళందరూ కూడా ఎంతో కోఆపరేటివ్గా ఉంటూ మరి ఇప్పుడున్నటువంటి రషీద్ సార్ కానివ్వండి, ముస్తాక్ గారు కానివ్వండి, వినాయక్ గారు కానివ్వండి, మా ఏకైక మహిళ ఏఈ పావని గారు కానివ్వండి, అంటే ప్రతి ఒక్క స్టాఫ్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సమస్య ఉంది అని అంటే తప్పకుండా స్పందించి వాటికి అనుగుణంగా కార్యక్రమాలు చేయడం అనేది వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంకా మా
ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు ప్రొద్దున 5 గంటలకు వచ్చి మరి అంతా కూడా చెత్తను సేకరించి ఎక్కడున్నా కూడా ఎలాంటి చెత్తను అంటే విడిచిపెట్టాలి అని అంటే కూడా వాళ్ళకి మనసు పోదాం అంతా కూడా క్లీన్ చేసేవారు. అది ఎలా ఉన్నా కూడా సరే చీ అనకుండా చక్కగా వారి యొక్క వృత్తిని వారి యొక్క ధర్మాన్ని పాటించి మరి మనకు అనారోగ్య పాలు కాకుండా అటు కరోనా అప్పుడైనా సరే ఇప్పటివరకైనా సరే చాలా చక్కటి మనకు వారి సేవను అందిస్తూ ఉన్నారు. వారికి కూడా ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు అందరూ కూడా చాలా చక్కగా వారి వారి అనుభూతులు తెలియజేశారు. అందరూ కూడా ఇంకా కార్పొరేటర్లు మాట్లాడాలనుకుంటున్నారు కానీ మనకు సమయం చాలా తక్కువగా ఉంది, లేటుగా ప్రారంభించాం కాబట్టి మరి సన్మానాలు కూడా చాలా ఉన్నాయి. అందరూ కూడా సన్మానాలు అంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి అన్యథా భావించదు ఎవరు కూడా. అందరి తరఫున మరి మేయర్గా ఎమ్మెల్యేగా వాళ్ళంతా కూడా చెప్పారు కాబట్టి మీరంతా చెప్పినట్టే అని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే నా పర్సనల్గా చెప్పాలంటే నేను ఇంతవరకు ఈ 5 సంవత్సరాలలో నేను సాధించింది ఏదన్నా ఉంది అంటే నా భర్త నా పిల్లల సపోర్ట్ వల్లనే. వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఏదున్నా కూడా నాకు చక్కని సలహాలు సూచనలు ఇస్తూ నన్ను ముందుకు నడిపించారు. మరి ఇక్కడ కూడా నా ఫ్యామిలీ అంతా వచ్చింది. అలాగే నా చిన్నటి ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలు చూడడం, వాళ్ళు ఈరోజు ఇలా చెప్పారు ఆ రోజు ఎలా చెప్పారు అని చెప్పేసి వీడియోస్ కూడా చూసి నాకు సలహాలు ఇవ్వడం అనేది కూడా నాకు అదొక అంటే దీంట్లో ముందుకెళ్ళడానికి అది కూడా నాకు సహకరించిందని నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. అలాగే మొన్ననే మా పెద్ద అబ్బాయికి పెళ్ళైంది. ఎవరైతే మా ఇయ్యల్సాని ఇయ్యలున్నారో వాళ్ళు కూడా పొలిటికల్లోనే ఉన్నారు. తను DCCB వైస్ చైర్మన్ ప్రేమన్న గారు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. పద్మావతి గారు తను కూడా సర్పంచ్గా చేసి రిటైర్ అంటే మొన్న పీరియడ్లో సర్పంచ్గా చేశారు. వాళ్ళది కూడా పొలిటికల్ ఫ్యామిలీయే. అందుకే వాళ్ళు కూడా నాకు సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వారంతా కూడా నన్ను మోటివేట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళినందుకు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విశాలి గారు వచ్చారు, సువర్ణ గారు, అనిత గారు, అలాగే మంజుల వాళ్ళంతా కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు. నేను పిలిచిన వాళ్ళందరూ 99% వచ్చారు. వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా ఈ పని అయిపోయినప్పటికీ కూడా మేము ఇంకా ప్రజల్లోనే ఉంటాము, మీతోనే కలిసి ఉంటాము. ఏదైనా కూడా మంచి చేయడం ప్రతి దానికి కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజల్లోనే ఉండి ఎందుకంటే మళ్ళీ రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. మీ అందరికీ దానికోసం అని చెప్పేసి ముందే విషయం ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం అయిపోయింది కదా ఇంట్లో కూర్చుంటే మాత్రం అయ్యే పని కాదు. ఎంతైనా పొలిటికల్లో కాబట్టి ఇంట్లో కూర్చోడానికి కూడా మనసు ఒప్పాలనుకోండి. ఖచ్చితంగా మనం ప్రజల్లోనే ఉండాల్సిందే. వారందరికీ కూడా ప్రజల్లో ఉంటూ మరి వచ్చే ఎలక్షన్స్కి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాల్సిందే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవన్నీ ఒకటి ఉంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత 4 సంవత్సరాల్లో మా గణేశన్న గారు ఇప్పటివరకు తెలియజేస్తారు. ఒక్కటే ఈరోజు అద్భుతంగా మనం గొప్పగా చెప్పాల్సింది ఏంటంటే మన మున్సిపల్ కార్పొరేషన్ భవనం ఎంత అద్భుతంగా ఉందంటే మా అదృష్టం ఏంటంటే అక్కడ శిలాఫలకం మీద మా కార్పొరేటర్లు 60 మంది పేర్లు శాశ్వతంగా ఉంటాయి. దానికి కూడా మేము అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అది చాలా ఏళ్ళ వరకు అట్లనే ఉండిపోతే మా పీరియడ్ అది కంప్లీట్ అవ్వడం మేము వెళ్తాం ఫస్ట్ అందులోకి మేము వెళ్తాం ఫస్ట్ అందులోకి అని అన్నగారు నువ్వు అడిగితే దాన్ని పట్టుబట్టి దాన్ని కట్టించిన తర్వాత మరి అప్పటి ఐటీ మినిస్టర్ గారు KT రామన్న గారు వచ్చిన తర్వాత వారి చేతుల మీదుగా మేము అందులోకి వెళ్ళడం జరిగింది. ఆ చైర్ మీద ఆ సీట్ మీద కూడా ఫస్ట్ మహిళా మేయర్గా కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇది ఎప్పటికో గుర్తుండిపోయేటువంటి విషయం. ఇక చెప్పుకుంటే మనము అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ చేయడంలో కూడా మన భాగస్వాములు అయినందుకు మెయిన్గా చెప్పాలనుకుంటే ఐటీ హబ్ కానివ్వండి, బొడ్డర చెరువు దగ్గర కానివ్వండి, వైకుంఠ ధామాలు
ఒక కార్పొరేటర్ గారు, సీనియర్ నాయకులు రఫత్ ఖాన్ గారు, మిస్సెస్ సబియా ఖాతూన్ గారు స్వర్గస్థులైనారు. మీ అందరికీ కూడా తెలుసు. మరి వారు ఈరోజు ఇక్కడ లేకపోవడం అనేది కూడా బాధాకరమైనటువంటి విషయం. గత 2 నెలల కిందట తను మరణించడం జరిగింది. అది కూడా ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే మన 60 మందిలో ఒకరు మిస్ అయ్యారు కాబట్టి తనను కూడా ఈరోజు గుర్తు చేసుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే తెప్పాలన్న గారుతో పాటుగా కూడా కలిసి ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ఏవైతే జనరల్ ఫండ్ మనకి వచ్చిందో 10 లక్షలు 6 కోట్లు, అలాగే 14 ఫైనాన్స్ నుంచి ఏవైతే 10 లక్షలు అది కూడా 6 కోట్లు, మన 3 నెలల నుంచి అందరం కలిసి ఇనాగ్రేషన్స్ చేస్తూ ఉన్నాం. అన్ని డివిజన్లలో కూడా అవి రోడ్లు, డ్రైనేజీలు, కలవట్లు, అంటే ఎవరికి అవసరమో అవన్నీ కూడా పెట్టుకుంటే నిన్నటి వరకు కూడా ఈరోజు కూడా సాయంత్రము మాకు ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. టైం లేదు కాబట్టి చాలా త్వరగా పొద్దున సాయంత్రం టైం ఎప్పుడు దొరికితే అప్పుడు మేము ఇనాగ్రేషన్స్ అనేవి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మొన్ననే జోన్ 2 ఆఫీస్ని కూడా మేము ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. మరియు మదర్ అండ్ చైల్డ్ పెద్ద బిల్డింగ్ని కూడా నిర్మించారు, దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మొన్ననే మంత్రి గారు వచ్చి జుపల్లి గారు 380 కోట్లు తీసుకొచ్చారు. అలాగే వాటిని కూడా మొన్న వచ్చి అన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఏదేమైనా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా, అలాగే మా మంత్రి ఎమ్మెల్యే అన్న గారు కూడా ఇప్పుడు ఇంకా ఫండ్స్ తీసుకొచ్చి మరి నిజామాబాద్ ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అభివృద్ధిలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నాకు పర్సనల్గా ఎవరైతే నాకు సీసీగా పనిచేశారో మొన్న 4 years వరకు 4.5 years వరకు నాతో పనిచేసినటువంటి, నాకు ఎప్పటికప్పుడు ఏ విధంగా కార్యక్రమాలకు వెళ్ళాలి, మాట్లాడాలనేది మా సీసీ జయకుమార్ సార్ గారు నాకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత వారికి ట్రాన్స్ఫర్ అయ్యి బోధన వెళ్ళిపోయారు కాబట్టి మరి ఆ స్థానంలో సంతోష్ గారు ఇప్పుడు నాకు సీసీగా ఉన్నారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను స్టార్టింగ్ మే 2 రోజు నుంచి ఇప్పటివరకు నాకు పిఏగా మా సాయి కిరణ్ చందు కూడా నాకు ఎన్నో సలహాలు సూచనలు ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు డ్రైవర్గా ఒక తమ్ముడుగా మా సతీష్, మీ అందరికీ కూడా చాలా మందికి తెలుసు. సతీష్ అంటే నాకు కారు పోతుందంటే అమ్మ ఎంత స్పీడ్గా తీసుకెళ్తున్నాడు, ఎవరు ఏమో చేస్తాడని చెప్పి చాలా మంది భయపడ్డారు. కానీ ఇంకా కూడా ఒక గీత కూడా కాకుండా చాలా చక్కగా డ్రైవ్ చేస్తాడు. వారికి అలాగే మా గవర్నమెంట్ మాధవ్ గారికి, అలాగే అరవింద్ గారికి, రణ్వీర్ గారికి, ఇప్పుడు ఉన్నటువంటి శేఖర్ గారికి, అజర్ గారికి, అంటే మధ్యలో కొంతమంది మారారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి డ్యూటీ అయినప్పటికీ కూడా ఎంతో బాధ్యతగా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా తీసుకురావాలనేది వాళ్ళు చక్కగా వారంతా వారి బాధ్యత నిర్వహించినందుకు వారికి కూడా ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే నా దగ్గర పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా పేరున ఈరోజు ఈ 5 సంవత్సరాలు ఇంత చక్కగా గడిచి నేను ఇంత మంచి పేరుతో నేను వెళ్ళినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు నుంచి నమస్కరిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. అందిస్తారు. మొదట గౌరవ మేయర్ గారిని సత్కరించాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అతిథుల్ని కోరుతున్నాం. మనమందరం కూడా